ఫ్రెండ్స్, పోలవరం ప్రాజెక్టును ఈరోజు చంద్రబాబు నాయుడు సందర్శించారు. సందర్శన తరువాత ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం, మీడియా ప్రశ్నలకు కప్పదాటుగా సమాధానం ఇచ్చిన సందర్భం చూస్తే ఎక్కడ తమ తప్పిదాలు బయటపడతాయో గత ప్రభుత్వ అంటే 2019కి ముందు ఉన్నటువంటి ప్రభుత్వ తప్పిదాలన్నీ బయటకు వస్తాయేమో, అవన్నీ చెప్పాల్సి వస్తుందేమో అన్న ఆదుర్ద, భయం స్పష్టంగా కనపడింది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనే అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. నదీ ప్రవాహాన్ని మళ్లించారు. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి సందర్భం ఉండదు. ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతానికి నదీ ప్రవాహాన్ని మళ్లించి అక్కడి నుంచి నీటి నిల్వను చేస్తున్నారు. అంటే ఎక్కడైతే ప్రాజెక్టు కట్టాలనుకున్నారో అక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 500-600 మీటర్ల వరకు ఎక్కడ రాతి ఫౌండేషన్ వేసుకోవడానికి వీలైనటువంటి ప్రదేశం, రాతి ప్రదేశం లేదు. అందువల్ల అంత లోతు వరకు పునాది, దాన్ని డయాఫ్రామ్ వాల్ అంటున్నారు, పునాది వేసి దానిపైన ప్రాజెక్టు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలోనూ చెప్పింది ఒకటే, 72% ప్రాజెక్టు పూర్తయిపోయింది, 75 అని ఒకసారి, 78 అని ఒకసారి, పోనీ 72%. అంటే పునాది వేయకుండా ప్రాజెక్టు కట్టే అవకాశం లేదు. ప్రాజెక్టు కట్టారు, 72% పూర్తయింది. డయాఫ్రామ్ వాల్ వేసింది ఎవరు? అది చంద్రబాబు ప్రభుత్వమే కదా. యాక్చువల్గా ప్రాజెక్టును ఎవరికైతే కాంట్రాక్ట్కి ఇచ్చారో వాళ్ళు డయాఫ్రామ్ వాల్ నిర్మించాలి. కానీ వాళ్ళని కాదని వేరే వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ బాధ్యతను అప్పగించింది చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ డయాఫ్రామ్ వాల్ ఒకరు నిర్మిస్తారు, ప్రాజెక్టు వేరే నిర్మిస్తారు, మరొక పనులు మరొకరు చేపడతారు, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఇంకోటి చేపడతారు. ఇట్లా రకరకాల ప్యాకేజీల కోసం పనులను విభజించడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో న్యూసెన్స్ జరిగింది. ఆయన విలేకరులు అడిగారు, ఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుంది అని. నేనేమో ఎక్స్పర్ట్నా, నేనేం చెప్తాను అనేటువంటి మాట గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న రాంబాబు కూడా అదే చెప్పారు. మేమేమో ఎక్స్పర్ట్స్ కాదు, అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది పునాది. సో దాన్ని రిపేర్ చేయటమా, కొత్తగా కట్టడమా, ఏం చేయాలి? ఒక చోట కాదు, 3 చోట్ల కొట్టుకుపోయింది అనేది సాంకేతిక నిపుణులతో జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలియపరిచారు. ఇంత జరిగినా కూడా కేంద్రం స్పందించలేదు కాబట్టి పనులు ఆగిపోయినాయి. అది కాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పనులన్నీ పూర్తి చేసి ఒకవేళ వాటర్ నిలబెట్టాలనుకున్నా రిహాబిలిటేషన్, పునరావాస ప్యాకేజీ దాదాపు 32,000 కోట్లకి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడే. ఈ 32,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదు. రిహాబిలిటేషన్ ఇవ్వకుండా దాదాపు 400 గ్రామాల్లో 1,00,000 మంది జనాభా బయటికి వెళ్ళారు. మరి నీళ్లు నిలబెడితే మొత్తం ఈ 400 గ్రామాలు మునిగిపోతాయి. ఏం చేయాలి అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక రకాల అడ్డంకులు, ఇబ్బందులు దాదాపుగా 15 సంవత్సరాలుగా, అంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు మారినా ఆ ఇబ్బందులు, సమస్యలు తొలగిపోలేదు. ఇంకెంతకాలం ఇలా ఉండాల్సి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.
కాబట్టి ఈ అంశాన్ని చంద్రబాబు తెలివిగా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో దీన్ని పూర్తి చేయలేకపోయాడు. మీరు చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ విషయంలో వెనకాడుతుంది. దాదాపు గత అంచనాల మేరకు 32,000 కోట్లు అయితే ఇప్పుడు ఇంకా పెరిగి 40,000 కోట్లు దాదాపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 40,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? అది కూడా రీహాబిలిటేషన్ కోసం. ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, లేకపోతే మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం కానీ మునిగిపోయేటువంటి పరిస్థితి. తెలంగాణలో కూడా కొంత మునిగిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రకంగా చూసినా పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టే కావచ్చు, కానీ దాంట్లో అడుగడుగునా కూడా అవినీతి బీజాలు వేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంతకుముందు సక్రమంగానే సాగింది. కాలువల తవ్వకం కానీ, మిగతా విషయాలు కానీ అన్నీ యథావిధిగా సాగినాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు దేశ ప్రధాని మోడీయే చెప్పారు పోలవరం ఏటీఎంగా మారింది అని. అంటే వాళ్ళకున్న రిపోర్ట్స్ ప్రకారం పోలవరంలో ఎంత దోచుకోవాలో, ఏం చేయాలో అవన్నీ ఆనాటి ప్రభుత్వం చేసింది, ఆనాటి ముఖ్యమంత్రి చేశాడనే కదా వాళ్ళ ఉద్దేశం. సో అందువల్ల డయాఫ్రామాలు కొట్టుకుపోయింది. కాఫర్ డ్యామ్స్ అంటే ముందు ఒకటి వెనుకొకటి 2 కాఫర్ డ్యామ్స్ కట్టాలి. అంటే ప్రవాహాన్ని మళ్లించడానికి అప్పుడు డయాఫ్రామ్ వాల్ కట్టాలి. కానీ అసలు కాఫర్ డ్యామ్సే కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్ల దాదాపు 300-400 అడుగులు ఇసుకలో దాని పటిష్టమైనటువంటి నిర్మాణం జరగకపోతే ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది. సో అది డయాఫ్రామ్ వాల్. ఆ డయాఫ్రామ్ వాలే అతి ఘోరంగా, అతి నాణ్యతా ప్రమాణాలకు దూరంగా నిర్మించినటువంటి పరిస్థితి. కానీ ఆయన ఇవాళ కూడా ఎక్కడ తమ తప్పిదాలు బయటపడతాయేమో అని, మరి దీని మీద ఎంక్వైరీ వేయిస్తారా, ఎవరు ఈ తప్పిదాలకు పాల్పడ్డారో చెప్తారా అంటే అవన్నీ మాట్లాడొద్దంటాడు. అవంతా ట్రెడిషనల్గా మీరు మాట్లాడతారేంటి? అవి కాదు మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పండి, సరిపోతుంది. మరి ఎన్నాళ్ళలో పూర్తయిందో చెప్పగలరా? నేనేం ఎక్స్పర్ట్నా, నేనేం చెప్తానంటాడు. అదే కదా రాంబాబు చెప్పింది కూడా. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి చెప్పింది కూడా అదే కదా. మరి ఈయన కొత్తగా చెప్పేది ఏంటి? సో ఏ రకంగా చూసినా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అది ఇప్పుడప్పుడే పూర్తయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఒకవేళ నిర్మాణాల పరంగా పూర్తి చేయగలిగిన ఒక 6 ఏళ్లలోనో 7 ఏళ్లలోనో రిహాబిలిటేషన్ జరగండి, దాంట్లో నీరు నిల్వ ఉంచే అవకాశం లేదు. సో పోలవరం ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ప్రజానీకం, రైతులు ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఇది ఈ 5 ఏళ్ల టర్మ్లో పూర్తయ్యేటువంటి అవకాశం లేదన్న అభిప్రాయం మాత్రం వెల్లడైంది. 5 ఏళ్ల తర్వాత అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ వస్తే ఆ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో.